నమస్తే, వెల్కమ్ టు వన్ న్యూస్. మీ నాగేంద్ర సారథి. ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నాము. మనతో పాటు ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు శ్రీనివాస్. ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఆయన జీవితాన్ని కొనసాగించారు. కానీ కుటుంబ నేపథ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఆర్మీలో జాయిన్ అవ్వలేకపోయారు. ఇప్పుడు తను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో నేను ఎందుకు ఆర్మీలో జాయిన్ అవ్వలేకపోయాను, నా సేవలు దేశానికి నేను ఎందుకు అందించలేకపోయాను, ఆయన ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ఆపరేషన్ సింధూర్ గురించి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఓకే సార్, మీరు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒక భారతీయుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఇది చరిత్రలో మనం గుర్తించుకోదగ్గ విషయం. మనమే కాదు, మన భావితరాలకు కూడా ఒక మంచి గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఇది. ఒక మహిళతో వీళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తించారో, ఒక హిందువుల పట్ల ఒక సెక్యులర్ విధాన్ని ఏ విధంగా అయితే చూపించారో దాన్ని మన భావితరాలు కూడా ఒకసారి తెలుసుకునే విధంగా ఇది ఒక మనకు లెసన్ కింద, వాళ్ళకో లెసను, మనకు ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు జరిగింది. అది మనం చాలా గర్వించదగ్గ విషయం. వాళ్ళు ఏ మహిళతో అయితే ఈ విషయం వెళ్ళి మోడీతో చెప్పుకో అన్నారో, మోడీ అదే మహిళలతో ఆ దేశానికి సమాధానం చెప్పి మన దేశం గర్వంగా తలెత్తుకునేలా చేశారు. ఈ విషయంలో మోడీ గారిని మనం అభినందించాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ దాడి పట్ల పాక్ ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్లో దాడి జరిగింది కదా, ఆ దాడిలో ప్రతి రక్తబొట్టుకు మేము సమాధానం చెప్తాం, ఖచ్చితంగా మీ భారత్పై మళ్ళీ దాడి చేస్తామంటున్నారు. అసలు యాక్చువల్గా ఇది మనం యుద్ధం ప్రకటించినట్టు కాదు, మనం దాడి చేసినట్టు కూడా కాదు. ఏ విధంగా అయితే ఒక మహిళని, ఆ బాధాకరమైన విషయంలో ఉన్న ఆ మహిళ నన్ను కూడా చంపేయండి, నా భర్తతో పాటు నన్ను కూడా చంపేయండి అన్నప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నారో, ఆ చెప్పమన్నందుకు సమాధానమే తప్ప ఇది యుద్ధం మాత్రం కాదు. అది మీరు అందరూ తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే ప్రతి రక్తబొట్టుకి సమాధానం చెప్తున్నా అని అనుకుంటున్నాడో, అసలు మనం సమాధానం చెప్పడం అయితే ఎలాగుంటుందో అనేది ఓన్లీ ఇది టీజర్ లాంటిది. అదే ముందు ముందు వాళ్ళు సినిమా చూడాలనుకుంటే అసలు ఉండరు. ప్రపంచ చరిత్రలో రాబోయే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ముస్లిమ్స్ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది, మన భారతదేశంలో ఉండి మన భారతదేశ రక్తాన్ని జీర్ణించుకునే ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారండి. అందరినీ అందులో మనం పెట్టలేము. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం అటువైపు ఉండడం వల్ల మనకు ఆ ఫీల్ వస్తుంది. ఎవరైతే ఇండియాని జీర్ణించుకొని ఉన్న ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే సమాధానమే ఈ ఆపరేషన్ అండి. సరే, మీకు ఒక ఆశయము అన్నీ ఉండేవి. గతంలో మీరు ఆర్మీకి వెళ్ళాలనుకున్నారు, కుటుంబ నేపథ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్మీకి వెళ్ళకపోయారు. నిజంగా మీరు ఆర్మీలో ఉంటే ఏ విధంగా మీ ఇదిని వ్యక్తపరిచేవారు? నేను అంటే ముందు నుంచి కూడా ఈ విషయంలోనే చాలా బాధపడుతున్నాను. ఏంటి నేను అవ్వలేకపోతున్నాను, ఏంటి నేను ఆర్మీ సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను అంటే నేను చాలా బాధపడేవాడిని. నా ప్రయత్నం నేను చేసేవాడిని, కానీ అది టైం బ్యాడ్, ఇంకా అవ్వలేకపోయాను. కాకపోతే మొన్న నేను పుట్టకముందు చాలా పాకిస్తాన్తో యుద్ధం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరిగింది అని చెప్పి కొన్ని యుద్ధాలు మనకు చెప్తూ ఉంటే ఇందులో మనం లేమే అనుకునేవాడిని. కానీ నాకు ఊహ తెలిసి ఇదే ఫస్ట్ యుద్ధం, ఇందులో నేను ఉంటే బాగుండు అని చాలా, అంటే ప్రతి భారతీయుడు అలాగే భావిస్తాడు. వాళ్ళతో పాటు నేను భావించాను. కానీ నేను ఇంకా కొంచెం బాధపడ్డాను, నేను లేకపోయానేంటి అని. అంతే. సరే, భారత్ యుద్ధం ప్రకటించింది పాకిస్తాన్ పైన. ఎక్స్ ఆర్మీ సోల్జర్స్ని కానీ మీలాంటి ఒక డ్రీమ్ ఉన్న యువకులను కానీ మళ్ళీ యుద్ధాల్లోకి ఆహ్వానిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్ళు పిలవాలే కానీ యుద్ధం అనే కాదు, యుద్ధం చేసే వాళ్ళకి సహాయకులుగా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే కాదు, భారతీయుడు ప్రతి ఒక్కడు సిద్ధంగానే ఉన్నాడు. ఆ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు భారత ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అసలు ఈ జరిగిన ఘటన, ఈ దురదృష్టకరమైన సంఘటనకు సంబంధించి మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు చిన్న శాంపిల్ చూపించారు వాళ్ళకి. ఇప్పుడైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళు ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు నిన్న నైట్ కూడా మన మీద దాడి చేశారు. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మోడీ గారు నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. దానికోసం మనం వేచి ఉండాలి. కాకపోతే గవర్నమెంట్ ఏ విధంగా అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో దాన్ని ఫాలో అయితే మనం సరిపోద్ది. మన పనులు మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇది మన ఆర్మీయే సరిపోద్ది ఈ యుద్ధానికి, మన దాకా అవసరం లేదు. మనల్ని కూడా అసలు పాకిస్తాన్కి అంత అవసరం
పాకిస్తాన్ ఏదో ఫీల్ అయిపోతుంది అంతే. ఏనుగు దగ్గర ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటుంది, ఒక్కసారి తొండను కొట్టిందంటే అది ఏ మూలకి వెళ్ళిపోతుందో దానికే తెలియదు. ఆ పరిస్థితిలో ఉంది. కాకపోతే ఏంటంటే ఏనుగు వస్తూ ఉంటే కుక్కలు మరుగుతాయి. ఆ పరిస్థితి పాకిస్తాన్ది. పాకిస్తాన్ అర్థం చేసుకొని ఇప్పటికైనా తన ప్రజలు ఎలా వెళ్ళిపోతున్నారో వీడియోస్ మనం ప్రతిదీ చూస్తున్నాం. పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళ బుద్ధి మార్చుకొని ఆ ప్రజలకి కనీసం వాళ్ళ ప్రజలైనా కాపాడుకుంటే బాగుంటుంది. నా పేరు రాఘవండి, మాది రాజమండ్రి. కానీ నరేంద్ర మోడీ గారు చేసిన పని నిజంగా 100 దండాలు పెడుతున్నాను నేను, 100 దండాలు. అలాంటి నాయకుడు ఈ భారతదేశానికి ఉండటం మనకు చాలా అదృష్టం అనమాట. వేరే వాళ్ళు మన ఇండియాలో వేరే పార్టీలు ఉన్నా కూడా ఇప్పుడు ఇలా టైంలో విమర్శించడం మనకు కరెక్ట్ కాదు. అది మనం పాకిస్తాన్ మీద ఎదుర్కోవాలంటే ఆయన చేసిన పని 145 కోట్ల జనం అని సపోర్ట్గా ఉండి తీరాలి. లేదంటే మన భారతదేశం ఇంకా ప్రతి ఒక్కడికి 26 మంది, ఐ థింక్ అంతా 28 మంది మొత్తం ఉట్టు పుణ్యాన్ని నువ్వు బొట్టు ఎట్టుకున్నావు అని చెప్పి బొట్టు తీయించేసి కూడా చంపేశారట అక్కడ. అన్న కాదు, మనం హిందూ అని మనం చూడలేదు నిజంగా. మనం చూడలేదు. మరి ఆ ప్రతిదాడి చేసింది కూడా ఒక ముస్లిం మహిళ. అది ఎంత దరిద్రం. వాళ్ళు మనిషే, మనం మనిషే. ఇప్పుడు ఎదటోడిని ఏదైనా తప్పు ఉంటే ఇది కాదు బాబా అలా కాదు ఇలాగని చెప్పి గవర్నమెంట్లో ఉన్నాయి, ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మనోళ్ళు ఉన్నారు, అది చెప్పుకుని చేసుకోవచ్చు. అది ఎటు చంపేయటమా ఒకరికొకరిగానే. మళ్ళీ బొట్టు ఉండని చెప్పి మళ్ళీ జిప్పు తీసి చూపించాడని చెప్పి అది చెప్పి కూడా చేయటం అంటే అది ఎంత దరిద్రం అండి అసలు. అది మనుషులే కదా, మనం ఏం జంతువులేం కాదు కదా. నరేంద్ర మోడీ గారు ఉండటం ఈ భారతదేశానికి ఒక అదృష్టం అనమాట. ఆయన అలాంటి నాయకుడు లేకపోతే మనం అసలు ఇంక ఈ భూమి మీద బతకనవరు ఇంకెవరు కూడా. ఇది మాత్రం 100కు 101 ఈ జనం అందరూ ఎదురు కూడా చెప్తున్నాను. అందరూ కూడా జై భారత్, జై భారత్. సరే, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం అంతా సంబరాలు చేసుకుంటుంది. కానీ దీన్ని కొంతమంది చోటామోటా నాయకులు ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ సామాన్యుల ప్రజలపై దాడి చేస్తున్నారని కొంతమంది మనోళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి మీరు మనోళ్ళు వ్యతిరేకించడం అనేది సొంత తప్పది. మనోళ్ళు వ్యతిరేకించడానికి మనం భారతదేశంలో పుట్టాం. రేపు పొద్దున అప్పుడు అవి వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా చేస్తారా? అప్పుడు ఏమన్నా మనకి దెబ్బ తగిలినా, కాలు తగిలినా, నోటి తగిలినా, కోడికి తగిలినా, కూతురు మనం ఏమన్నా చేస్తారా? వాళ్ళు వచ్చి మన భారతదేశంలో మన గవర్నమెంట్లో మనం హాస్పిటల్ తీసుకెళ్తాం, లేదా హాస్పిటల్ జాయిన్ అవుతాం, ఇంకోటి చేసుకుంటాం. వాళ్ళకి సపోర్ట్ చేయటువంటి బాబా అంత దరిద్రం ఇంకెక్కడ ఉందండి అసలు? ఈ భూ ప్రపంచంలో ఈ ఇండియాలో పుట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా అంత ఏమైనా ఉందా? అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అనవసరం. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేదు అంతే. దరిద్రం అది, చాలా దరిద్రం అది. మనం భారతదేశంలో పుట్టాం, చచ్చినా కూడా భారతదేశం జై భారత్ అంటేనే, జై జన్మభూమి అంటేనే చచ్చిపోవాలి. నాకు 70 ఏళ్ళు ఇవాళ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాళ్ళకి 100 దండాలు పెడుతున్నాను నేను, ఇలాంటి నాయకుడు ఉండాలని. అంతే తప్ప కానీ వెళ్ళి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది అసలు ఎంత దరిద్రం ఉండదు అసలు. నా పేరు రాజేష్ అన్న, ఎం రాజేష్, 5 మార్కెట్ మాది. ఆపరేషన్ సింధూర్పై ఒక భారతీయుడిగా మీ అభిప్రాయం ఏంటి? ఆపరేషన్ సింధూర్పై అంటే అది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా రాంగ్. అది ఎవరో పాకిస్తాన్ చేసేది. బార్డర్ విషయంలో ఇల్లు మాత్రం అంత మాత్రం చంపేయడం అనేది కరెక్ట్ కాదు. అది భారతీయుడు ప్రతి ఒక్కడు బాధపడుతున్నాడు. ఇండియాలో పుట్టిన ప్రతి ప్రాణం కూడా చాలా భయంకరంగా దీని ఆవేదన కింద ఉంది. ప్రతి విషయంలో కూడా చాలా ఆవేదన పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు కూడా. 28-30 మందిని చంపేశారంటే ఎంత బాధాకరమైన విషయం అంటే. కానీ పాకిస్తాన్లో అది న్యాయం కాదు అది యాక్చువల్గా. కానీ దాని విషయంలో మాత్రం చాలా మంచి యాక్షన్ తీసుకుని దాని విషయంలో ఏం చేయాలనేది ప్రధాని గారే చేయాలి ఏదైనా సరే. ఒక కాశ్మీర్ పహల్గామ్లో ఒక భర్తను చంపేస్తే భార్యని కూడా చంపేయమని బతిమాలితే ఆవిడని చంపకుండా నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అని చెప్పేసి అన్నారు ఉగ్రవాదులు. దానికి ప్రతీకార చర్యగా మన వ్యోమగామి ఒక మహిళ సోఫియా ఖురేషి అని చెప్పి ఆవిడ వెళ్ళి పాకిస్తాన్లో రక్త సింధూరం దిద్దొచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా న్యాయంగానే వెళ్ళి మంచిగానే చేసుకొచ్చింది ఆవిడ. ఆ విషయంలో మట్టుకి అందరూ కూడా మంచిగానే ఆలోచిస్తున్నారు. కానీ అవతల వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ మూర్ఖంగా ఇప్పుడు చేసింది వాళ్ళు ఎంతవరకు అంటే చంపేయడం అనేది కరెక్ట్ కాదు. మనలాగా వాళ్ళు కూడా ప్రేమిస్తే వాళ్ళకి మనకి బాయి కింద ఉంటుంది. కానీ వాళ్ళు ప్రేమించలేదు. కానీ ఆవిడ చేసింది మాత్రం మన ఇండియా వాళ్ళకి మాత్రం చాలా మంచిదే. అది మాత్రం వాస్తవం. కానీ పాకిస్తాన్లో మాత్రం అలా లేరు కదా. కానీ దీని విషయంలో మాత్రం మంచిగానే మాట్లాడతారు. ఆవిడ వెళ్ళి రక్త సింధూరం చేసింది అన్న మాటకే ఆవిడ మంచిగానే చేసింది. ఆవిడ దాడికి ప్రతి దాడి చేసాం మనం కరెక్టే. కానీ ఇప్పుడు కూడా తగ్గకుండా పాకిస్తాన్ ప్రధాని ప్రతి రక్తబొట్టుకు మేము కక్ష తీర్చుకుంటామని చెప్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని.
ఇంకా వాళ్ళు అలాగన్నప్పుడు మనం కూడా తిరగబడటమే బెటరు దాని విషయంలో మటుకి. వాళ్ళు అంత మూర్ఖత్వం కొందరుగా మనం మరి ఎంతమందిని చంపేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కదా. కానీ వాళ్ళు మాట్లాడేది దాన్ని బట్టి చూసిన మనం కూడా తిరగబడాలి ప్రతి విషయంలో కూడా. దాడి అనేది ఏంటంటే వాళ్ళు దాడి చేస్తున్నారు కానీ మనం కూడా దాడి చేసి మనకు ఉన్న ప్రాముఖ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇండియా సాంప్రదాయాన్ని ప్రతి విషయంలో కూడా. అది సరే, కాశ్మీరే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో కూడా దాడి జరిగితే మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడాలి. రాజమండ్రిలో కూడా జరిగితే సిద్ధపడాలి. భారతదేశంలో పుట్టామంటే మనం ఇంకెంతకాలం ఇలా భయపడి బతుకుతాం చెప్పు ప్రతి విషయంలో కూడా. దాడులు చాలా వరకు జరిగినాయి, మనం చాలా సైలెంట్గా ఉన్నాము. ఒక హైదరాబాద్లో కావచ్చు, ముంబైలో కావచ్చు దాడులు జరిగినాయి, మనం సైలెంట్గా ఉన్నాం. దీని తర్వాత ఇప్పుడు మోడీ గారు ప్రతి దాడి చేయడం కరెక్టేనా? అది ఇంతకాలం చేయడంటే దాడులు జరిగాయంటే మన ఓర్పు సహనాన్ని చాలా మట్టుకి ఓర్చుకున్నాం ఇంతవరకు కూడా, ఈరోజు కూడా. కానీ 30 మందిని చంపేయడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. ఇంక ఊరుకోము, దాడి చేయడమే అది కరెక్ట్. ప్రధాని గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. సో మనం కూడా ఏం చేసామంటే కేవలం ఉగ్రవాదులపైనే దాడి చేసాం, అక్కడ సామాన్యులపై దాడి చేయలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది, భారతదేశం మొత్తం మీద దాడి చేస్తూ ఉంటుంది. మొత్తం ఆడ దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు, బార్డర్కి వచ్చిన వాళ్ళు ఆడెక్కడ చేయగలడు ఏ విషయంలో సరే, మనం చేయలేడు కదా. ఎందుకంటే పాకిస్తాన్ అదంత దేశం, చిన్న దేశం అది. ఇది మన పెద్ద దేశం, 7 కోట్ల ఆంధ్రులు మనం. 7 కోట్ల ఆంధ్ర దాడి చేయడం కాదు, మనల్ని ఎదుర్కొనే సత్తా ఉందంటారు పాకిస్తాన్కి? సత్తా లేదు. అది మాత్రం వాళ్ళ ఊహాగానాలు అలాగ ఉన్నాయి. వాళ్ళ ఊహాగానాలు మేము ఏదైనా చేయించగలం, మేము ఎంతకనగా తెగించగలమని వాళ్ళ ఊహాగానాలు. కానీ ఇండియా తలుచుకుంటే మాత్రం శ్మశానం వెళ్ళం. ఈ విషయంలో మటు చెప్తున్నాను, ఇండియా తలుచుకుంటే పాకిస్తాన్ శ్మశానమే, అది మాత్రం చెప్తున్నాను. పేరు సార్? శ్రీనివాసరావు. ఎక్కడ సార్? ఎక్కడ? మాది రాజమండ్రి, నామవరం. ఇప్పుడు పాకిస్తాన్పై మనం దాడి చేసాం, దాడికి మీరు ఎలాగా స్పందిస్తున్నారు? అది ఇంకా పవర్ఫుల్గా ఉండాలి. మనం కొట్టే దెబ్బ పాకిస్తాన్కి తట్టుకోలేనంత ఇదిగా రియాక్షన్ ఉండాలి అని నా ఉద్దేశం. సరే, దీనికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. సో మనం గతంలో కూడా దాడి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో దాడి జరిగినప్పుడు ఒక మహిళ భర్తను చంపేస్తే ఆ మహిళను కూడా చంపేయమని అడిగితే నేను చంపను, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. సో అదేవిధంగా మనం ఏం చేసామంటే ఒక మహిళను వ్యోమగామిని పంపించి దాడి చేయించాం, సోఫియా ఖురేషీ గారిని పంపించి. దానికి మీరు ఎలా స్పందిస్తారు? మోడీ ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ఎనీ కంట్రీకి అటాక్ ఇవ్వడానికి రెడీ. అది చాలా మంచి ఆలోచన. ఆయన విధానం చాలా మంచిది. మోడీ ఈజ్ ఎ గ్రేట్. మీకు ఒక భారతీయుడిగా మీ అభిప్రాయం ఏంటి అసలు? పాకిస్తాన్ మీద ఎప్పుడు మనం పైచేయిగా ఉండాలి, అది భారతీయుడి కోరుకునేది. ఈ యుద్ధం తీవ్రతలను దారిస్తే మీరు సిద్ధంగా ఉన్నారు యుద్ధానికి? నేను ఎనీ టైం రెడీ. 365 రోజులు 24/7 రెడీ.